వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఐ హోప్ యూ హ్యావ్ డన్ యువర్ ఎగ్జామ్ వెరీ వెల్. ఎగ్జామ్ ఎలా జరిగింది? ఒకవేళ బాగా రాసినా రాయకపోయినా డోంట్ వరీ, ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఐ డెఫినెట్లీ గైడ్ యూ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే. అయితే ఎగ్జామ్ ఈవెన్ ఐఎమ్ ఆల్సో లిటిల్ డిసప్పాయింటెడ్ అబౌట్ ద కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆస్క్డ్ అండ్ ఆల్. ఎనీవే ఇట్స్ దేర్ ఓన్ డెసిషన్, వీ కెనాట్ డూ ఎనీథింగ్. కాకపోతే అవుట్ ఆఫ్ ద సిలబస్ మీద మాత్రం వీ కెన్ ఫైట్, దట్ ఐ కెన్ సపోర్ట్ యూ. అదర్ దెన్ దట్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎన్నో రోజులు మనం కష్టపడి దాని మీద మార్నింగ్ టు ఈవినింగ్ టైం పెట్టి అన్నీ చేసిన తర్వాత కూడా ఎగ్జామ్ అనేది మనం అనుకున్న విధంగా జరగనప్పుడు ఎంతో కొంత మనకు ఒక పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ ఐ కెన్ అండర్స్టాండ్ దాట్ డెఫినెట్లీ. ఐ హ్యావ్ సీన్ మెనీ స్టూడెంట్స్ లైక్ యూ హూ ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. బట్ డోంట్ వరీ, వీడియో మొత్తం చివరి వరకు చూడండి. మీకు కావాల్సిన సపోర్ట్ అయితే నేను ఇస్తాను. యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. సో ఎగ్జామ్ బాగా రాసి ఉంటే చిల్, రిలాక్స్ అవ్వండి ఒక 2-3 days. ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత యూ కెన్ థింక్ ఆఫ్ అదర్ థింగ్స్. బట్ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి మీరు కూడా. ఇప్పుడు నేను ఈ వీడియో అయితే మెయిన్గా ఎగ్జామ్ ఎవరైతే సరిగ్గా రాయలేదో, యావరేజ్గా రాశారో, సార్ ర్యాంక్ వస్తుందో లేదో అని భయంగా ఉంది సార్ అని డౌట్తో ఎవరైతే ఉంటారో వాళ్ళని అడ్రస్ చేస్తూ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎవ్రీబడి షాక్డ్ విత్ ద పేపర్. ఏంటంటే పేపర్ టఫ్గా ఉన్నా పోనీ ఎవరు బాధపడరు. అంటే డెఫినెట్లీ నేను ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో పేపర్ టఫ్గా ఉండాలనే కోరుకుంటా. ఎందుకంటే టఫ్గా ఉన్నప్పుడు నిజంగా కష్టపడి ప్రిపేర్ అయిన వాళ్ళ టాలెంట్ బయటకు వస్తుంది. ఈజీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీబడి ఏబుల్ టు రైట్ ఇట్. కొంతమంది మంచి మంచి టాపిక్స్ అన్నీ బాగా చదివిన వాళ్ళు కంటే ఈజీగా చదివిన వాళ్ళు సక్సెస్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది పేపర్ ఈజీగా ఉన్నప్పుడు. సో టఫ్ పేపర్ని అందరూ టఫ్గా రాకూడదని కోరుకుంటారు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో టఫ్ పేపర్ అనేది చాలా మంచిది. మీరు సీరియస్గా నిజంగా ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు టఫ్ పేపర్లో మీకు కూడా తక్కువ మార్క్స్ రావచ్చు, కానీ రిలేటివ్గా అందరికంటే బెటర్ పెర్ఫార్మెన్స్ జరుగుతుంది అనమాట. అది గేట్ 2007లో ఒకసారి జరిగింది. అలాగే 55 మార్క్స్ ఎంతో 150కి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. సో టఫ్ పేపర్ అనేది ఎప్పుడూ చెడ్డది కాదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే నాకు అనిపించింది, అంటే నా ఓన్ పర్సనల్ ఒపీనియన్, ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. కొన్ని సిలబస్లో స్పెసిఫై చేయని టాపిక్స్ మన కమ్యూనికేషన్ కానీ, లాజిక్ ఫ్యామిలీస్ కానీ, సివిల్కి సంబంధించినవి కానీ ఇవ్వడం అనేది ఐ డోంట్ ఫీల్ ఇట్ ఈస్ కరెక్ట్. డెఫినెట్లీ అంత టైం తీసుకున్నారు, సిలబస్ స్పెసిఫై చేశారు, ఎవ్రీథింగ్ బెస్ట్ ఎంతమంది స్టూడెంట్స్ ఆస్పైర్ అవుతున్నప్పుడు మీరు నిజంగా ఇవ్వాలని అనుకుంటే సిలబస్ స్పెసిఫై చేస్తే స్టూడెంట్స్ విల్ గెట్ రెడీ కదా అనేది ఫస్ట్ పాయింట్. డెఫినెట్లీ ఇట్స్ అబ్జెక్షనబుల్. సెకండ్ పాయింట్ ఏంటంటే ద వే దే హ్యావ్ గివెన్ ద పేపర్. అంటే ఎప్పటి నుంచో ఈ ఎగ్జామ్స్లో జరుగుతున్న వెయిటేజ్, మెషిన్స్, పవర్ సిస్టమ్స్, మీ కోర్ సబ్జెక్ట్స్ అనేవి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వకుండా అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చారు, లేదా ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు. ఇది మనం దీన్ని తప్పు పట్టలేము. ఎగ్జామినర్ హిజ్ ఓన్ ఇంట్రెస్ట్ హీ కెన్ గివ్ ఇన్ ఎనీ వే. బట్ ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే చాలామంది ఏమంటున్నారంటే, సార్ క్వశ్చన్స్ ఏదో చాట్ జీబీటీలోంచి క్వశ్చన్ పేపర్ తయారు చేయమంటే ఒక ప్రాంప్ట్ ఇచ్చి చేసినట్టు ఉన్నాయి సార్ అని చెప్తున్నారు. ఐ హెవెంట్ సీన్ ఆల్ ద క్వశ్చన్స్, సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. కానీ యా, స్టాండర్డ్ ఆఫ్ ద క్వశ్చన్స్ కొంచెం మంచిగా ఇచ్చుంటే, అంటే ఇట్స్ మై ఒపీనియన్ అంతే. ఎవ్రీబడి అంటే వెన్ దే ఆర్ గివింగ్ ద పేపర్ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాక్టికల్ ఇష్యూస్, ఆర్ దే హ్యావ్ దేర్ ఓన్ మైండ్ సెట్, దే హ్యావ్ దేర్ ఓన్ క్రైటీరియాస్. ఇట్ ఈస్ మై ఒపీనియన్ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్స్తో నేను ఇంటరాక్ట్ అయిన దాన్ని బట్టి. ఎందుకంటే నిజంగా మీకు మంచి ర్యాంకర్, మంచిగా పర్ఫామ్ చేసేవారు మీ జాబ్కి కావాలని అనుకుంటే యూ షుడ్ గివ్ ద టఫ్ క్వశ్చన్స్ ఆర్ క్వాలిటీ క్వశ్చన్స్. లైక్ గేట్లో ఎలా అయితే క్వాలిటీ క్వశ్చన్స్ వస్తాయో అలాంటి క్వాలిటీ క్వశ్చన్స్ ఇచ్చి మీ అనలిటికల్ స్కిల్స్ని టెస్ట్ చేయాలి ఎప్పుడైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది. అప్పుడు ద రియల్గా ఎవరైతే కష్టపడ్డారో, లేదా రియల్గా ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళు వస్తారు. ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడిగి మీకు జాబ్ అనేది సెలక్షన్ క్రైటీరియాలో పెడితే ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఎక్కువ మగప్ చేసిన సబ్జెక్ట్కి ఓవర్ వ్యూ తెలిసిన వాళ్ళు కూడా ఆన్సర్ చేయగలుగుతారు. ఇది జనరలైజ్డ్ వీ. బట్ ఎనీవే హ్యాపెండ్, దాని మీద మనం డిస్కస్ చేసినా చేయకపోయినా ఇట్ విల్ నాట్ చేంజ్. ఇప్పుడు ఏంటంటే మీరు ఇన్ని రోజులు కష్టపడి ప్రిపేర్ అయ్యారు. సో ఇప్పుడు రిజల్ట్ కానీ పేపర్ కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు జరగలేదు. సో దట్ విల్ బీ హాంటింగ్ యూ. మీకు మిమ్మల్ని ప్రాపర్గా పడుకోనివ్వదు. మీకు ఎప్పుడు అదే ఆలోచన, అరే ఎంత కష్టపడ్డాను, ఇది జరిగేలా లేదే, అవ్వేలా లేదే అని బాధ ఉంటుంది. బట్ లిజన్ టు మీ. ఫస్ట్లీ మీరు ఇంత కష్టపడ్డారు కాబట్టి యూ డిజర్వ్ రెస్ట్ ఫర్ 2-3 days. ఖచ్చితంగా ముందు ఇవన్నీ వదిలేయండి. ఒక 2-3 రోజులు మంచిగా రిలాక్స్ అవ్వండి. ఓకే, యూ వాంట్ టు గో అవుట్, యూ కెన్ గో అవుట్. ఆర్ యూ ఎట్ యువర్ స్టే ఎట్ యువర్ ఓన్ ప్లేస్, లేదా మీ ఫేవరెట్ ఫుడ్ తినండి, మంచి మూవీకి వెళ్ళండి. మీరు ఎలా రిక్రియేట్ అవుతారో మీ ఓన్ వేలో మీరు రిక్రియేట్ అవ్వండి. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఒక 2-3 days అన్నీ వదిలేయండి. నన్ను బిలీవ్ ఇన్ మీ, జస్ట్ టు రీసెట్ యువర్ సిస్టమ్. మనం ఎగ్జామ్ రాసాం, కష్టపడి రాసాం, అనుకున్నట్టు జరిగిందో జరగలేదో పక్కన పెట్టేయండి. 2-3 days మీరు ఏం ఆలోచించకపోయినా జరిగేవి జరుగుతాయి కదా. సో కొంచెం యూ ఆల్సో డిజర్వ్ ఇట్ అని అనుకోండి. మీరు ఇంత కష్టపడిన దానికి ఒక 2-3 days యూ నీడ్ టు టేక్ ఏ బ్రేక్ అని అనుకుని హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. ఐ సజెస్ట్ యూ టు డూ దాట్ ఇన్ యువర్ ఓన్ వే. మీరు మీ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారా,
రెస్టారెంట్కి వెళ్తారా లేకపోతే టూర్ వెళ్తారా అనేది ఇట్ ఈస్ యువర్ వే వే. ఐ డోంట్, లేదా ఫ్రెండ్స్తో కలిపి గేమ్స్ క్రికెట్ లాంటివి ఆడతారా, ఎలా అయినా రిక్రియేట్ అవ్వండి. ఒక 2-3 డేస్ పీస్ఫుల్గా ఈ టాపిక్లోంచి బయటకు వచ్చేయండి. అన్నెసరీ డిస్కషన్స్లో పాల్గొకండి. అంటే పేపర్ ఇలా ఉంటే బాగుండేది, అలా జరుగుంటే అనే దాని వలన డిస్కస్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. లేదా మీకు ఆ థాట్ హాంట్ చేస్తుంది అనుకోండి, మిమ్మల్ని ఏది హ్యాపీ చేస్తుందో ఆ వైపుగా మీ మైండ్ డైవర్ట్ చేసుకుని మీకు ఆనందాన్ని కలిగించే పని చేసుకుంటూ ఒక 2-3 డేస్ ఈ ప్రిపరేషన్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఈ వరల్డ్ అందట్లోంచి బయటకు వచ్చేయండి. 2-3 డేస్ అయ్యాక ఏం చేయాలో చెప్తాను. ఒక ఎగ్జామ్తో మీ లైఫ్ ఏమీ మారిపోదు. ఒక ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే ఆ ప్రిపరేషన్ అనేది మీకు ఖచ్చితంగా 100 విధాలుగా హెల్ప్ అవుతుంది. ఐఎమ్ దేర్ టు గైడ్ యూ, టు షో యూ ఆల్ సచ్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. మీకు ఇంకా ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఐ విల్ బీ గైడింగ్ యూ ఫర్ షూర్. బికాజ్ ఎందుకంటే ర్యాంక్ వచ్చిన వాడికో ఐఎమ్ హ్యాపీ ఇఫ్ ఎనీవన్ గెట్ ద ర్యాంక్, డెఫినెట్లీ ఎనీవన్ గెట్ ద జాబ్, డెఫినెట్లీ. బట్ ఐ ఆల్వేస్ వరీ అబౌట్ ద స్టూడెంట్స్ హూ ప్రిపేర్డ్ రియల్లీ వెల్ అండ్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్. వాళ్ళని ఎలా సపోర్ట్ చేయాలి, వాళ్ళని ఎలా గైడ్ చేయాలి, వాళ్ళని ఎలా డెస్టినేషన్కి తీసుకెళ్లాలనేది ఐ ఆల్వేస్ డ్రీమ్ అబౌట్ ఇట్, వర్క్ అబౌట్ ఇట్. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు చాలామంది ఏమనుకుంటున్నారంటే, సార్ నేను ఒక 45 డేస్గా నిద్ర అన్నీ మానుకుని చదివాను సార్, కానీ ఎగ్జామ్ పేపర్ అలా అనుకున్నట్లేదు సార్, నేను ఏమో చేశాను. నేను ఎప్పుడూ ఒకటే పాయింట్ చెప్తాను, నెవర్ గెస్ ద ఎగ్జామినర్. ఇంతకుముందు వెయిటేజెస్ చెప్పినప్పుడు కూడా ఒక డిస్క్లైమర్ చెప్పాను, ఏదైనా జరగచ్చు, మనం ఎప్పుడూ అది గెస్ చేయలేమని. నెవర్ 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 గెస్ ద ఎగ్జామినర్. దట్ ఆల్వేస్ దెర్ ఈస్ a 10% ప్రాబిలిటీ సంథింగ్ విచ్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ కెన్ హ్యాపెన్. ఎగ్జామినేషన్లో అది ఖచ్చితంగా చేయాల్సింది. థర్డ్ పాయింట్ ఏంటంటే, చూడండి, మీరు 2-3 మంత్సే చదివాను అనుకుంటున్నారు. నాకు తెలిసిన కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు 2-3 ఇయర్స్ కష్టపడి ఐఈఎస్ లాంటి ఎగ్జామ్, అంటే ఎవరికి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మల్టిపుల్ అటెంప్ట్స్ తీసుకుంటారు. ప్రతి అటెంప్ట్లోనే వాళ్ళు చేసిన మిస్టేక్స్ తెలుసుకుంటారు. నేను నా ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, మీరు వినండి. నేను నా పిహెచ్డి వర్క్ కోసం జర్నల్ సబ్మిట్ చేశాను. ఆ జర్నల్ నేను సబ్మిట్ చేయడానికి బిలీవ్ ఇన్ మీ మిడ్నైట్ 3 వరకు అట్లా కష్టపడి, ఎంతో కష్టపడి ఆ కోడ్ రాసి అన్నీ నేర్చుకుని సబ్మిట్ చేశాను. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఎప్పుడు సబ్మిట్ చేశాను. దానికోసం ఐ వర్క్ లైక్ ఎనీథింగ్. దానివల్లే నా నెక్స్ట్ లెవెల్ లాంచ్ చేయడం కూడా నేను లేట్ చేశాను. అది అయిపోయాకనే నెక్స్ట్ లెవెల్ లాంచ్ చేశాను. అయ్యాక నాకు అది ఒక 2-3 మంత్స్కి ఐ గాట్ ద రిజల్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ పాజిటివ్. అంటే దే సెడ్ సమ్ XYZ రీజన్స్. అందులో 3 ఫారినర్స్ ఉంటే 2 లైక్ చేశారు, 1 లైక్ చేయలేదు. దెన్ అగైన్ ఐ వర్క్డ్ వెరీ హార్డ్ అండ్ మళ్ళీ మొన్న జనవరిలో సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేస్తే మొన్న ఇట్ టుక్ మీ 5 months అండ్ ఆఫ్టర్ 5 months దే గేవ్ ద రిప్లై, పేపర్ ఈజ్ గుడ్ బట్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ అవర్ పర్టికులర్ జర్నల్, యూ షుడ్ ట్రై ఇన్ సంథింగ్. అంటే ఈ ప్రాసెస్లో నాకు ఎంత టైం అంటే 1 year అండ్ దాని ముందు చేసిన హార్డ్ వర్క్. అంటే ఇందులో నేను కూడా ఒక పాయింట్లో డిసప్పాయింట్ అయ్యాను, ఇదంతా ఏంటి అని చెప్పి. బట్ ఎందుకు చెప్తున్నాను ఇదంతా చెప్తా. ఇప్పుడు మళ్ళీ ఇంకో దానికి టుమారో ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్. కానీ ప్రతి రిజెక్షన్లో ఐ లెర్న్ సంథింగ్. వాళ్ళు రిజెక్ట్ చేసినప్పుడు దే గేవ్ మీ సమ్ వ్యాలిడ్ పాయింట్స్. అలా 10 పాయింట్లు ఇస్తే అందులో ఒక 7 పాయింట్లు నిజంగా వ్యాలిడ్ ఉన్నాయి, 3 ఐ ఫీల్ దే టుక్ ఇట్ రాంగ్లీ అని అనిపించింది. కానీ ఎవ్రీ రిజెక్షన్ టాట్ మీ సంథింగ్. ఐ మేడ్ మై జర్నల్ మోర్ అండ్ మోర్ స్ట్రాంగర్. దెన్ ఐ అండర్స్టూడ్. ఇది అడిగినప్పుడు నేను మా ప్రొఫెసర్ని అడిగితే ఆయన అదే చెప్పారు, ఇట్ ఈస్ వెరీ కామన్. మనం ఫస్ట్ టైం యూ డెఫినెట్లీ మేడ్ ఏ గుడ్ వర్క్, బట్ దేంట్లోకి వెళ్ళాలనేది మనకు తెలియదు. వెళ్ళిన తర్వాతే, మనం చేసిన తర్వాతే మనకి ఇందులో తప్పులు తెలుస్తాయి, ఇందులో ఈ మిస్టేక్స్ అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది తెలుస్తుంది. సో ఇట్స్ ఎ ప్రాసెస్, అది అందరూ ఫేస్ చేయాల్సిందే అని చెప్పారు. యూ అండర్స్టాండ్ వై ఐఎమ్ సేయింగ్ దిస్. ఈ సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ అటెంప్ట్లోనే ఎవరు సక్సెస్ అవ్వరు. ఒక అటెంప్ట్ ఇచ్చిన తర్వాత మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీరు ఇప్పుడు మంచి వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు ఏంటంటే యూ అండర్స్టాండ్, ఓకే ఇలా కూడా జరగచ్చు. 360 degreesలో నేను ఇప్పుడు ప్రొటెక్టెడ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామినర్ ఇలా చేసినా నేను సక్సెస్ అవుతాను, అలా చేసినా నేను సక్సెస్ అవుతాను అన్నట్టు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన 2 సబ్జెక్ట్స్ తీసుకోండి, నెట్వర్క్స్ కానీ డిజిటల్ కానీ. వాళ్ళు థియరీ అడిగినా, ప్రాబ్లమ్స్ అడిగినా, ఏది అడిగినా యు ఆర్ రెడీ. డిజిటల్ గురించి మీకు ఎక్కువ వెయిటేజ్ వచ్చినందుకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నా డిజిటల్ క్లాసెస్ మీరు చూస్తుంటే థియరీ కాదు కదా, ప్రాబ్లం కాదు కదా, ఇండియాలో ఎటువంటి టఫెస్ట్ పాసిబుల్ ఎగ్జామ్ అయినా సరే అన్డౌటెడ్లీ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ ఇట్. ప్రాబ్లం అంటే ఇలా జరిగితే ఏమవుతుందనే దానికి కూడా మీకు ఒక ఆన్సర్ వచ్చింది. ఒక వెల్ ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నారు కదా, యువర్ ప్రిపరేషన్ విల్ బికమ్ మోర్ స్ట్రాంగర్ నౌ. మీ ప్రిపరేషన్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. అంటే లాస్ట్ ఇయర్ ఐఈఎస్ 10th ర్యాంక్ లోపు వచ్చిన ఒక అబ్బాయి, నాకు తెలిసిన బాగా క్లోజ్ ఉన్న అబ్బాయి, అతను ఒక 4-5 అటెంప్ట్స్ ఇచ్చి ఉంటాడు. ఒక్కొక్క ఎగ్జామ్లో ఒక్కొక్క లెర్నింగ్ అనమాట. నాకు తెలిసిన ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, తను ఎయిర్పోర్ట్ అథారిటీలో జాబ్ కొట్టాడు. ఒక 5 to 6 PSUs ట్రై చేసి రిజెక్ట్ అయిన తర్వాత ఏఐ వచ్చింది, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, అలాగా ఇట్ ఈస్ నాట్ ఏ సింగిల్ టైం. అంటే మీకు పేషెన్స్ అనేది చాలా కావాలి. 2-3 months చదివేశాను కదా, నాకు ఎందుకు రాలేదంటే
ఇఫ్ ఇట్ విల్ టేక్ టైం. ఎప్పుడైనా సరే ఈ ఎగ్జామ్లో కూడా 1 year నుంచి చదివి ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఫెయిల్ కారు. ఎందుకంటే దే ఆర్ రెడీ టు ఆన్సర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్. మనం ఎప్పుడైతే తక్కువ టైంలో సెలెక్టివ్ ప్రిపరేషన్ చేస్తామో అప్పుడే బాధపడతాం. ఎందుకంటే సెలెక్టివ్ ప్రిపరేషన్ చేసాం, నేను చదివిన సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్ రాలేదని అనుకుంటాం. మనం హోలిస్టిక్గా మొత్తం సిలబస్ చదివిన రోజున యూ విల్ నాట్ ఫీల్ ద డిఫికల్ట్, యూ విల్ నాట్ ఫీల్ బ్యాడ్. అలా రాసిన వాళ్ళు ఈరోజు సక్సెస్ఫుల్గా ఉన్నారు. అంటే ఇట్ డిమాండ్స్ టైం. మీరు ఏది ప్రిపేర్ అవ్వాలన్నా, అది గేట్ అన్నా ఏదైనా సరే, ఇట్ డిమాండ్స్ సమ్ టైం ఫర్ షూర్. సో ఈ రియాలిటీ అర్థం చేసుకోండి. ఇది నేను ఎగ్జామ్ ముందు చెప్పకూడదు. ఎందుకు చెప్పాను, ఎగ్జామ్ ముందు మీరు 2-3 నెలల్లో ఏం చేయలేరంటే మీరు ఆ 2-3 నెలలు డిసప్పాయింట్ అవుతారు. బట్ ఇప్పుడు 2-3 months మీరు ఇప్పుడు వరకు చదవగలిగారు, లేదా మీరు ఇప్పటివరకు వదిలేసిన టెక్నికల్ నేర్చుకోవడం మొదలుపెట్టారు, టెక్నికల్ మీద ఇంట్రెస్ట్ తెచ్చుకోగలిగారు. టెక్నికల్లో నేను కూడా ఇలా చదవగలను, ఇలా సబ్జెక్ట్ అర్థం చేసుకోగలను, టెక్నికల్ అనేది అంత డిఫికల్ట్ కాదు, ఎప్పుడో వదిలేసిన టెక్నికల్ మళ్ళీ నేర్చుకోగలను అనే స్కిల్ తెచ్చుకున్నారు. సో ఫీల్ పాజిటివ్ ఫర్ దాట్. ఎప్పుడు మన జాబ్ వస్తేనే మనం చేసిన వర్క్ అనేది గుర్తించినట్టు అనుకోవద్దు. బట్ మీరు ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా కొన్ని ఎంతో కొంత నేర్చుకుని ఉంటారు. అది మీకు ఇంకో చోటైనా హెల్ప్ అవుతుంది. అండర్స్టాండ్ దాట్. ఓకే, సో లెట్స్ మూవ్ ఫర్దర్. ఇప్పుడు ఆల్టర్నేట్ ఆప్షన్స్ చూడండి. మీ దగ్గర ఏజ్ లేకపోతే ఏపీపీఎస్సీలోనే ఇంకా ఎన్నో జాబ్స్ పడబోతున్నాయి. పాలిటెక్నిక్ లెక్చరర్స్ రావచ్చు, ఆర్ఆర్బీజేఈలో మీకు ఏజ్ ఉంటే ఇట్ ఈస్ ఫైన్, ఎస్ఎస్సీజేఈలో మీకు ఏజ్ ఉంటే ఇట్ ఈస్ ఫైన్. అట్లాగే కొన్ని ప్రొఫెసర్స్ దగ్గర జాబ్స్ ఉంటాయి. ఏంటంటే జేఆర్ఎఫ్స్ అంటాం. ఐఐటీస్లో ప్రొఫెసర్స్ దగ్గర ప్రాజెక్ట్లో వర్క్ చేయడానికి ఛాన్సెస్ వస్తాయి. ఆ జేఆర్ఎఫ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఉన్నప్పుడు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది అక్కడ హెల్ప్ అవుతుంది. లేదా ఈ ప్రిపరేషన్ యూస్ చేసుకుని ఈ 6 months ప్రాపర్గా ప్రిపేర్ అయితే మీరు గేట్ క్రాక్ చేయగలరు. గేట్ క్రాక్ చేశారంటే ఇండియాలో మీరు ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే క్రాక్ చేసే పాసిబిలిటీలో ఉంటారు. పిఎస్యూస్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. కాకపోతే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ యూ హ్యావ్. సో మీ ఏజ్ ఎక్కువ ఉండుంటే యూ మే బీ నాట్ ఎలిజిబుల్ ఫర్ పిఎస్యూ. స్టిల్ మన ఏపీపీఎస్సీలో పడే ఏ టెక్నికల్ ఎగ్జామ్ అయినా మీకు అదే సిలబస్ ఉంటుంది మోర్ ఆర్ లెస్. సో యు ఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్ అప్ టు సమ్ లెవెల్ కదా. అలా అనుకోండి. మళ్ళీ ఇదే పేపర్ వస్తుందా, ఎలాంటి పేపర్ వస్తుందా, అన్ప్రెడిక్టబుల్. నో బడీ నోస్ ఎనీథింగ్. వీ కెనాట్ గెస్ దట్. బట్ ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఎగ్జామ్ అయ్యాక ఎంతో కొంత ఫీడ్బ్యాక్ అయితే వాళ్ళకి వెళ్తుంది డెఫినెట్లీ, బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా ఆర్ వాట్ ఎవర్ మే బి ద కండిషన్స్. సో ఇప్పుడు అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చిన దాని గురించి మనం ఫైట్ చేద్దాం. దానికి ఎలా చేయాలనేది చూద్దాం. ఇఫ్ యు ఆర్ లీగల్లీ స్ట్రాంగ్, you can put a case and you can say that this is the confined syllabus, the questions are not confined to the syllabus అని చెప్పి వాళ్ళకి ఇచ్చిన తర్వాత స్టూడెంట్స్గా మీరు ట్రై చేయొచ్చు. ఐ డోంట్ థింక్ ఆర్టీఏ వల్ల ఏమైనా హెల్ప్ అవుతుందంటే ఐ కెన్ డూ దట్ పార్ట్. ఆర్టీఏ వరకు నేను చేయగలను. లేదా మీరు లీగల్గా ట్రై చేయాలన్నా ఎవరొకరు ఖచ్చితంగా వేస్తారు. ఎవరొకరు వేస్తారని వదలద్దు, అడుగుతారు. బికాజ్ యూ హ్యావ్ దట్ రైట్. సిలబస్ స్పెసిఫై చేసినప్పుడు అవుట్ ఆఫ్ ద సిలబస్ క్వశ్చన్స్ ఇస్తే ఎదర్ యూ షుడ్ గివ్ మార్క్స్ టు ఆల్ ఆర్ రిమూవ్ దట్ పార్ట్, అండ్ ఫర్ ద రిమైనింగ్ క్వశ్చన్స్ ఓన్లీ యూ షుడ్ కన్సిడర్ ద ర్యాంకింగ్ అని చెప్పి మీరు డిమాండ్ చేయొచ్చు. అంతవరకు అయితే మీకు రైట్ ఉందని నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీకు ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయినట్టు ఒక రకమైన జీల్ ఉంటుంది. ఏంటంటే ఇన్ని రోజులు చదివాం కదా, ఇప్పుడు ఈ ప్రిపరేషన్ గేట్ కంటిన్యూ చేద్దాం, ఈ ప్రిపరేషన్ వేరే డబ్ల్యూ ఎగ్జామ్కి కంటిన్యూ చేద్దాం, ఇంకొక ఏదో చేద్దాం అనే ఒక కైండ్ ఆఫ్ జీల్ మీలో ఉంటుంది. అది మిస్ చేయకండి. ఇది ఒక 1 week మీరు తప్పుకున్నారనుకోండి. అందుకే నేను 2-3 days బ్రేక్ తీసుకోమన్నాను. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు ట్రాక్. ఇప్పుడు మీకు ఎప్పటి నుంచో మీకు ఒక కంటిన్యూటీ, ఒక ఫ్లో ఏదైతే వచ్చిందో దాన్ని కంటిన్యూ చేయండి. సో ఎప్పుడైతే ఇది ఒక 10 days మీరు డైవర్ట్ అయ్యారో ఆ తర్వాత మీరు 0 నుంచి మళ్ళీ స్టార్ట్ చేసినట్టే ఫీల్ అవుతారు. స్టార్టింగ్ పాయింట్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇన్ యువర్ ఎంటైర్ ప్రిపరేషన్. స్టార్ట్ చేయడానికి ఉండే రిలక్టెన్స్ అంతా ఇంత కాదు. ఇప్పుడు నేను వీడియో చేయడానికి 1 గంట ముందు నుంచి స్క్రిప్ట్ అయితే రాసుకుంటాను, దాంతోపాటు అంటే నా వ్యాలిడ్ పాయింట్స్. స్టార్ట్ బటన్ నొక్కే వరకు ఎంతో కొంత టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. స్టార్ట్ బటన్ కొట్టాక ఫ్లో వెళ్ళిపోతుంది. మీ ప్రిపరేషన్ కూడా అంతే. ఒక్కసారి ఆగిందా మళ్ళీ మీరు ఆ ఫ్లో మిస్ అవుతారు. సో కంటిన్యూ చేయండి. మీరు ఇప్పుడు ప్రిపరేషన్ చేసిన కసిలో ఉంటారు కదా, ఏదో ఒకటి చేయాలి, నేను ఖచ్చితంగా కొట్టాలని, దాన్ని కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా యూ విల్ బీ ఏబుల్ టు మేక్ ఇట్. ఇట్ డిమాండ్స్ టైం, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఒక 2-3 years అంటే నేను 1 yearలోనే మీరు సక్సెస్ అవుతారు, కానీ 2-3 years లాంగ్ టైం ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటారని చెప్పి. సో ఇట్ మే టేక్ మ్యాక్సిమం వర్స్ట్ కేసులో 2 years. ఆ 2 years మీ లైఫ్లో ఏమీ పోదు. మీరు త్వరగా సెటిల్ అవ్వాలి, వాళ్ళు ఎవరికో ఆన్సర్ చెప్పాలి అని ఆలోచించొద్దు, ఇంకొకరితో కంపేర్ చేసుకోవాల్సిన పని లేదు. మీ ఓన్ టైం లైన్లో మీరు సెటిల్ అవ్వండి. మీకు నచ్చిన పని చేయడానికి ఎంత టైం వేస్ట్ చేసినా తప్పులేదు. మీకు నచ్చని పని జీవితాంతం చేసే కంటే 2-3 years లేట్గా జాయిన్ అవుతారు. మీ ఫ్రెండ్ ఎవరికో త్వరగా ప్రమోషన్ వస్తుంది, మీకు లేట్గా రావచ్చు. దానివల్ల ఏమైనా నష్టం? మీరు ఇంకొకరితో కంపేర్ చేసినప్పుడు ఈ బాధలన్నీ మీరు మీకుగా ఆలోచించుకుని ఓకే ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్ అని అనుకుంటే యూ విల్ డెఫినెట్లీ బీ హ్యాపీ. నో డౌట్ ఇన్ ఇట్. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఐడెంటిఫై యువర్ మిస్టేక్స్. మీరు చేసిన తప్పులన్నీ ఒక్కసారి గ్రహించండి. ఈ ప్రిపరేషన్ మనకి ఎంతో కొంత, మీరు ఏ ఫెయిల్యూర్ అయినా సరే మనకు ఒక లెసన్ ఇస్తుంది. నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను ఒకసారి ఆలోచించండి.
ఎగ్జామినర్ తప్పు అని అనొద్దు ప్రతిసారి. అంటే పక్క వాళ్ళ తప్పు ఎంత ఉంటుందో మన తప్పు కూడా అంతే ఉంటుంది. నేను ప్రిపరేషన్ లేట్గా స్టార్ట్ చేయడం నా తప్పు అయి ఉండొచ్చు, లేదా నా అంతా ప్రిపేర్ అవ్వకపోవడం నా తప్పు అవ్వచ్చు, ఎగ్జామినర్ని గెస్ట్ చేయడం నా తప్పు అయి ఉండొచ్చు, లేదా ఎగ్జామ్ హాల్లో సరిగ్గా నేను పెర్ఫామ్ చేసి ఉండకపోవచ్చు, తెలిసిన క్వశ్చన్స్ కొన్ని తప్పు చేసి ఉండొచ్చు, లేదా నా ప్రిపరేషన్ ఓ ప్రాపర్ సోర్స్ నుంచి జరగలేదు, ప్రాపర్ వేలో జరగలేదని మీకు అనిపిస్తే definitely identify your mistake. Take this as an opportunity to identify your mistakes and rectify your mistakes and make it to the best. మీలో మీ యొక్క బెస్ట్ వెర్షన్ని తీయడానికి ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకోండి. సో ఇన్ని థింగ్స్ మీరు ఎగ్జామ్ నుంచి గెయిన్ చేస్తున్నప్పుడు ఏదో ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే మనం బాధపడాల్సిన అవసరం ఉందా? అస్సలు లేదు. ఇది కాకపోతే ఇంకొకటి, యూ ఆల్వేస్ డిజర్వ్ బెటర్ బెస్ట్ పాసిబిలిటీ. యూ థింక్ లైక్ దట్. ఇది ఒక్కటే ప్రపంచంలో జాబ్ అనేసి ఎప్పుడు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ కావద్దు. ఇది వస్తే మా ఊర్లో జాబ్ వచ్చేది సార్, నాకు అనుకున్న చోట వచ్చేది. యూ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో. మీరు ఇందులో వస్తే మీ లైఫ్ బాగుంటుందని మనం అనుకుంటున్నాం. వచ్చాక ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అందులోకి వెళ్ళకుండా ఇంకో చోటుకి వెళ్ళడం వల్ల మీ లైఫ్ ఇంకా బాగుండొచ్చేమో. మనం దూరం నుంచి చూసి అందులోకి వెళ్ళలేదు కాబట్టి అందులో ఉంటే మా ఊర్లో ఉండేవాడిని, నాకు ఎంత శాలరీ వచ్చేది, నేను ఎంత ఎర్న్ చేసేవాడిని అని అనుకుంటాను. వెళ్ళాక మీరు ఏ డిఫికల్టీస్ ఫేస్ చేసేవారో ఎవరికి తెలియదు. అండర్స్టాండ్? సో ఒక్కొక్కసారి సమ్ ఫ్యూ థింగ్స్ విల్ హ్యాపెన్ ఫర్ అవర్ గుడ్ ఓన్లీ అని అనుకోండి. ఖచ్చితంగా మీరైతే సక్సెస్ అవుతారు డౌట్ ఏం లేదు. కొంచెం టైం అటు ఇటు అవుతుంది. దట్స్ ద గేమ్ ప్లాన్. యూ హ్యావ్ యువర్ ఓన్ టైమ్ లైన్ అనుకోండి, బట్ గివ్ యువర్ ఎఫర్ట్స్ కన్సిస్టెంట్లీ. మీరు ఇప్పుడు చేసిన మిస్టేక్ లేట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది ఏదైతే ఉందో దాన్ని మిస్ చేయకండి. సో ఇంకొక నాకు అనిపించింది, టెక్నికల్గా దాని పాసిబిలిటీ చూస్తాను. ఒకవేళ మీరు ఏడబ్ల్యూ ప్రిపరేషన్ నుంచి గేట్కి షిఫ్ట్ అవ్వాలని అనుకుంటే, మీరు ఆల్రెడీ ఎక్కడైనా కోచింగ్ తీసుకుంటే లేదా ఏఏడబ్ల్యూ ఎగ్జామ్ రాసుంటే మీరు స్ట్రగుల్కి ఐ వాంట్ టు సపోర్ట్ యూ ఇన్ సమ్ వే. సో అది నేను ఇంకా ఇప్పుడు చెప్పలేను. మేబీ ఐ కెన్ ప్రొవైడ్ యూ గేట్ ఎట్ ద లోయెస్ట్ పాసిబుల్ ఫీ ఆఫ్ అరౌండ్ 5,000 or 6,000. అది నేను ఒకసారి థింక్ చేసి దాని పాసిబిలిటీస్ చెప్తాను. అంటే నార్మల్ అదర్ స్టూడెంట్స్కి 10,000 ఉన్న గేట్ కోచింగ్ మీకు ఐ మే బీ ప్రొవైడింగ్ యూ ఎట్ 5,999 ఆర్ సంథింగ్. ఐ విల్ బీ లాంచింగ్ దట్. మీకు ఈ లోపు కావాలని దీనికి రిక్వైర్డ్ కండిషన్ ఏంటంటే మీరు పాస్అవుట్ అయి ఉండాలి, మీరు ఏడబ్ల్యూ ఎగ్జామ్ రాసి ఉండాలి. ఎక్కడైనా ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటే నాకు ఆ ఇన్వాయిస్ కూడా పెట్టండి. అకార్డింగ్లీ ఐ విల్ గివ్ యూ ద కస్టమైజ్డ్ పాసిబుల్ ఆఫర్. ఐ కెన్ హెల్ప్ యూ ఎట్ యాజ్ లో యాజ్ 5,999 గేట్ కోచింగ్ మీకు వచ్చేలాగా నేను ఐఎమ్ థింకింగ్ ఆన్ దట్. అంటే ఐ ఆల్వేస్ థింక్ ఇన్ ఏ డిఫరెంట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఓన్లీ. సో నేను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నా అంటే, ఇప్పుడు ఏడబ్ల్యూ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎగ్జామ్ రాశారు, వాళ్ళు సక్సెస్ కాక డిస్సాటిస్ఫైడ్గా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు గేట్కి ఎలా టర్న్ అప్ అవ్వాలి? అలానే వాళ్ళు ఫుల్ ఫీ పే చేయకూడదు. ఫుల్ ఫీ పే చేసి మళ్ళీ వాళ్ళకి అది బర్డెన్ కాకూడదు. వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి ఐ వాంట్ టు రివార్డ్ దెమ్. సో హౌ కెన్ ఐ హెల్ప్ యూ ఇన్ ద లోయెస్ట్ పాసిబుల్ వే అని థింక్ చేస్తున్నాను. దాని మీద ఒక ఆఫర్ రిలీజ్ చేస్తాను. ఈ లోపు మీకు కావాలన్నా సరే నాకు మెసేజ్ చేయండి 97058611కి 1166 9705861166కి టెక్స్ట్ చేసి, సరే ఇలాగా నేను ఏడబ్ల్యూ ఎగ్జామ్ రాశాను, ఐఎమ్ సో అండ్ సో, నేను గేట్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను, ఐ వాంట్ టు కంటిన్యూ మై గేట్ ప్రిపరేషన్ అంటే మీకు గేట్ ఎలక్ట్రికల్ సబ్స్క్రిప్షన్ లోయెస్ట్ పాసిబుల్ ప్రైస్లో మీకు అరౌండ్ 5,999 నేను అనుకుంటుంది, నా మనసులో ఉన్నది, మీకు వచ్చేలా నేను చేస్తాను. ఓకే, సీ యూ ఆల్ గైస్, ఆల్ ది బెస్ట్. ఒక ఎగ్జామ్ మన లైఫ్ని అయితే డిసైడ్ చేయదు. మీరు చాలా నేర్చుకుని ఉంటారు ఈ ప్రిపరేషన్లో, అది పాజిటివ్గానే తీసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. డెఫినెట్లీ ఐ విల్ బీ కీప్ గైడింగ్ యూ త్రూ అవుట్ యువర్ కెరీర్. మీరు సెటిల్ అయ్యే వరకు మీకు ఎంత పాసిబిలిటీ, ఇంకా నేను ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేసి ఇంకో వీడియో చేస్తాను. ఆల్టర్నేట్ ఆపర్చునిటీస్ ఫర్ ఇంజనీరింగ్ పాస్అవుట్స్ అని చెప్పి డిఫరెంట్ ఏ ఏజ్కి ఏ జాబ్ అప్లై చేయాలి అవన్నీ డేటా మన దగ్గర ఉంది. నేను అదంతా ఆల్రెడీ కొంచెం వరకు కలెక్ట్ చేశాను. అవన్నీ కూడా ఆపర్చునిటీస్ మీద మీకు ఒక వీడియో చేస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ప్రస్తుతానికి హ్యాపీగా చిల్ అవ్వండి, ఒక 2-3 days రిలాక్స్ అవ్వండి. మీరు ఎక్కువ అసలు అంత ఆలోచించాల్సిన పని అయితే లేదు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.